శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన ధర్మంలో ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి ఉపాసన ఏదైనా ఉంది అంటే చండీ సప్తశతి దేవి మహాత్మ్యం. ఈ రెండు ఒకటే. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనేక స్వరూపాలు రాక్షస సంహారం చేసి ఆ రాక్షసుల నుంచి దేవతలను మానవ జాతిని కాపాడినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలే ఈ దేవీ మహాత్మ్యంలో 13 అధ్యాయాలు. మార్కండేయ మహర్షి అద్భుతంగా జైమిని మహర్షికి చెప్పినటువంటి ఈ స్తోత్రము చాలా విశేషమైంది. వేదాలకు సరైనటువంటి ప్రామాణికంగా వేద సమానంగా ఆరాధించగలిగేటువంటి ఈ దేవి మహాత్మ్యంలో నిన్నటి వరకు 5వ అధ్యాయం వరకు చూసాం. చండముండాసురులనే 2 రాక్షసులు శుంభనిశుంభుల భృత్యులుగా ఉండి ఆ కైలాస శిఖరంలో ఈ కౌశికీదేవిని చూసి, కౌశికీదేవి పార్వతి అంశ నుంచి ఆవిర్భవించిన కౌశికీదేవి చాలా సౌందర్యంతో ఉండడంతో ఆ చండముండాసురులు ఇద్దరు కూడా శుంభనిశుంభులకు ఈ విషయం చెప్పి, ఆమె మీ దగ్గర ఉంటే మీకు ఇంకా శోభాయమానంగా ఉంటుందనగానే ఆ ఇద్దరు కూడా శుంభనిశుంభులు సుగ్రీవుడు అనే దూతను పంపించాడు. ఆ దూత వెళ్ళి ఆ జగన్మాతతో ఆ కౌశికీదేవితో ఆమెను ఒప్పించడానికి వివిధ ప్రయత్నాలు చేశాడు. అలా చేయడం తర్వాత ఆమె చెప్పింది, నన్ను ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారినే నేను వివాహం చేసుకుంటానని చెప్పగా ఆ సుగ్రీవుడు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చండముండాసురులిద్దరికీ కూడా అలాగే శుంభనిశుంభులకు ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు శుంభనిశుంభులకు విపరీతమైనటువంటి కోపం కలిగింది. అప్పుడు తన సైన్యాధికారి అయినటువంటి ధూమ్రలోచనుడు అనే ఒక రాక్షసుని పిలిచి, వెంటనే ఆ స్త్రీని నీవు జుట్టు పట్టుకొని ఈడ్చుకురమ్ము అని చెప్పేసి ఆ దూతకు చెప్పాడు. ఆ సైన్యాధికారి అయినటువంటి ధూమ్రలోచనుడికి చెప్పాడు. హే ధూమ్రలోచన నాశుష్టం సుసైన్య పరివార్త తామానాయ బలాదుష్టం కేశాకర్షణ బలాం. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేసాయి. నీ పరాక్రమంతో ఆమెను శరీరంతో కానీ చంపి కానీ తీసుకొని ఈడ్చుకుని రా అని చెప్పడం జరిగింది. ఆ చండముండాసురులిద్దరితో కూడా ఆజ్ఞాపించబడినటువంటి ధూమ్రలోచనుడు 60,000 సైన్యాన్ని తీసుకొని ఆ కౌశికీదేవి ఉన్న కైలాస శిఖరానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకోగానే ఆమె సౌందర్యం చూసి, ఈమె సౌందర్యంతో విర్రవీగుతుంది, ఈమె మదాన్ని అణిచి మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి భయంకరమైనటువంటి రాక్షసులతో బయలుదేరి ఆమె మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అంతే, అమ్మవారికి సింహవాహిని ఉందట. సింహం మీద కూర్చొని చిరుమందహాసంతో నవ్వుతూ ఉందట. అది చూసి వాడికి ఇంకా కోపం వచ్చి ఆ ధూమ్రలోచనుడు ముందుకు పరిగెట్టుకుంటూ ఆమె ఆయుధాలను ధరించి వెళ్ళాడట. అప్పుడు హుంకారేణయో తంబస్మ అని చెప్పేసి హుమ్ అనే ఒక శబ్దాన్ని చేసిందట అమ్మవారు భయంకరంగా. హుమ్ అని ఎప్పుడైతే చేసిందో అప్పుడు అగ్నిబీజం ఆ యొక్క ధూమ్రలోచనుడు బూడిద కుప్పగా పడిపోయాడట. అంటే భస్మమైపోయాడు. అక్కడ భస్మమైపోయి తర్వాత ఆ చుట్టూ ఉన్న రాక్షసులంతా కూడా అది చూసి ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారట. అప్పుడు ఆ అమ్మవారి దగ్గర ఉన్న సింహాన్ని వదిలిందట. ఆ సింహం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరిని తన గోర్లతో తన పంజాలతో విసిరి చంపేస్తుందట. అంతే, సింహం యొక్క పంజా తగిలిందంటే మనిషి క్షణంలో చనిపోతాడు. అలాగే కొందరిని చీల్చేస్తుందట. కొందరి కాళ్ళు తెగి పడిపోయాయి, కొందరి చేతులు తెగి పడిపోయాయి, కొందరి తలలు తెగి పడిపోయాయి. అలాగే కొందరి మెడలు కుత్తుకలను తలతో పట్టి కొరికి చంపేస్తుందట. ఇలా సింహం భయంకరంగా యుద్ధం చేస్తుంది. మరి అమ్మవారు కూడా ఏం చేస్తుంది, తన దగ్గర ఆమె జగన్మాత, అందుట్లో సర్వదేవతల నుంచి కూడా శక్తిని గ్రహించింది. ఇక్కడ మనం ఒక సారూప్యం మనం చూసుకుంటే హనుమకు సర్వదేవతల శక్తి లభిస్తుంది. ఇక్కడ జగన్మాతకు కూడా దేవీ మహాత్మ్యంలో సర్వదేవతల నుంచి కూడా ఆయుధాలు శక్తులు ఇస్తారు. కాబట్టి ఈ శక్తినంతా కూడగట్టుకొని జగన్మాత ఒక్కసారిగా ఆ బాణ పరంపరను అన్ని ఆయుధాలను ఆ రాక్షసుల మీద ప్రయోగిస్తుంది. ప్రయోగించగానే అక్కడ ఉన్నటువంటి వేలాది మంది రాక్షసులు అందరూ కూడా నిహతులయ్యారు. ఏదో కొందరు మిగిలితే వాళ్ళు మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి
ఆ యొక్క శుంభనిశుంభులకు ఇట్లా ధూమ్రలోచన వధ జరిగింది. మన ఉన్న రాక్షస బలగంలో 60,000 మందిని కూడా ఆమె సంహరించింది అని చెప్పగానే ఆ శుంభనిశుంభులకు విపరీతమైనటువంటి కోపం మళ్ళీ వచ్చిందట. అందుకే అహంకారము కోపము ఈ రెండు పక్కపక్కన ఉంటాయి. అహంకారం ఉన్న చోట కోపం అనేది ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే మనిషికి సంస్కారాన్ని కోల్పోయి అజ్ఞానం కలిగేటట్టు చేస్తాయి. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుడు మార్గాన్ని మనకు సూచిస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా వారు అంత పెద్ద రాక్షస సంహారం ధూమ్రలోచనంతో పాటు ఇంతమంది రాక్షసులను ఒక స్త్రీ చంపింది అనగానే కొంత వెనక్కి తగ్గాలి. సృష్టి స్థితి లయలు ఈ మూడు ఉన్నాయి. సృష్టి ప్రారంభం, స్థితి జరగడం, లయము కలిసిపోవడం. జగన్మాత కూడా 3 రూపాలలో మనకు దర్శనమిస్తుంది. సృష్టి వాణీ స్వరూపం అంటే సరస్వతి జ్ఞానస్వరూపం, జ్ఞానం నుంచే శక్తి ఆవిర్భవిస్తుంది, సృష్టి ఆవిర్భవిస్తుంది. అలాగే లక్ష్మీప్రదమైంది, స్థితికారకమైంది. అంటే ఈ జగత్తులో మనం ఉన్నంతసేపు మనకు కావలసిన ఐహిక ఆముష్మిక కర్మలన్నీ కూడా ఆ జగన్మాత అనుగ్రహం వల్ల కలుగుతాయి. అలాగే కాళి ఈ శరీరంను, ఈ మనస్సును, ఈ ఆత్మను మనము పట్టుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటాం, ఎన్నో జన్మలు ఎత్తుతుంటాం, కానీ దానికి ముగింపు ఉండదు. కాబట్టి ఇక ఈ బ్రహ్మాండమంతా కూడా ఎప్పుడైతే అధర్మంతో అవినీతితోటి నిండడంతో పాటు మనిషి ఎప్పటికీ మోక్షం వైపు నడవలేడు అని తెలుసుకుంటాడో అప్పుడు అమ్మవారు కాళీ కరాల వదనంతో వచ్చి రాక్షసులను ఎలా సంహరిస్తుందో అలా మనల్ని కూడా తన యొక్క నైమిత్తిక ప్రళయంతో తనలో లీనం చేసుకొని మళ్ళీ మనకు మోక్షం అనేది ఇస్తుంది. కాబట్టి మనకు జన్మను ఇస్తుంది, మనకు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి కాళీ స్వరూపంలో అమ్మవారు మోక్షకారకమైనటువంటి శక్తిగా ఉంటుంది. దాన్ని దుష్ట వినియోగాలు చేసే వాళ్ళు చేస్తుంటారు, కానీ అది తప్పు. కాళీ అంటే మనకు మోక్షప్రదాయిని. ఇది కాళీ ఆవిర్భావం జరుగుతుంది. తర్వాత ఈ చండముండాసుర వధ అనేది ఇందులో చాలా విశేషమైంది. కాళీ ఆవిర్భావాన్ని ఎవరైతే వింటారో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట. అంటే ఈ సృష్టిలో మనం ఉన్నంతసేపు మనకు అనేక రకాల కష్టాలు, ఈతి బాధలు ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలు, ఈతి బాధలన్నీ కూడా జగన్మాత అనుగ్రహం, కాళీ స్వరూపాన్ని ఆరాధించడము, కాళీ ఆవిర్భావ కథ అనేది వినడం వల్ల మనకు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ కథ 2 అధ్యాయాలలో చెప్పడం జరిగింది. ధూమ్రలోచన వధ ఇది చాలా విశిష్టమైంది. ఎందుకంటే దీనిలో ఆధ్యాత్మిక విశ్లేషణ మనం చూసుకుంటే ధూమ్రం అంటే ధూపం, అంటే చుట్టూ పొగమంచు ఆవరించి ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు, సరైన మార్గాన్ని మనం అన్వేషించలేం. కాబట్టి ఎప్పుడైతే మన చుట్టూ మనకు పాంచభౌతికమైనటువంటి ఈ శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు యోగమాయగా ఆవరింపబడి మనస్సును, ఆత్మను ఎప్పుడైతే స్తంభింపచేస్తాయో అప్పుడు వాటి నుంచి విముక్తిని కలిగించేది కాళీ ఉపాసన. కాబట్టి ఈ ధూమ్రలోచన వధలో కాళీ ఉపాసన చేయడం వల్ల మన మనస్సుకు, మన ఆత్మకు అనేది ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇక చండముండాసురులు కూడా కామక్రోధాలు ఎప్పుడు మన లోపల ఉంటాయి. వీటిని మన నుంచి ఖండించడమే కామక్రోధాలు. ఒకడు కామంతో ఇబ్బంది పడేవాడు, ఒకడు క్రోధంతో ఇబ్బంది పడేవాడు. ఈ రెండు మన లోపల ఉన్నంతసేపు ధర్మం అనేది మనం ఆచరించలేం. కాబట్టి ఈ రెండింటినీ కూడా కాళీ ఉపాసన వల్ల మనకు వాటి నుంచి విముక్తి కలిగించి మనకు ఆధ్యాత్మిక మార్గంలో, మోక్ష మార్గంలో జగన్మాత నడిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోలు సంపూర్ణంగా చూడండి. ఎక్కడో ఏ చోటో మీకు కావాల్సిన విషయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి తెలిసేటట్టు ఈ వీడియోను షేర్ చేయండి. స్వస్తి.